ఈరోజు మనం పంచతంత్రంలోకి వెళదాం. అక్కడ దాగి ఉన్న ఒక పెద్ద మిస్టరీని ఛేదిద్దాం. ఇది మామూలు కథ కాదండోయ్, కేవలం నెమలి ఈకల గురించి కాదు. అసలుకీ నకిలీకీ మధ్య తేడా ఏంటి, దాని వెనుకున్న అసలు నిజమేంటి అన్నది చెప్పే కథ. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. అంతా పర్ఫెక్ట్గా ఉన్న ఒక రాజ్యాన్ని ఊహించుకోండి. ఎక్కడ చూసినా ప్రశాంతత, సంతోషం. కానీ సరిగ్గా ఇలాంటి చోటే ఎవ్వరూ ఊహించని ఒక పెద్ద నేరం జరగబోతోంది. ఈ కథకి సెట్టింగ్ ఏంటంటే హిరణ్యగర్భ అనే ఒక రాజ్యం. పేర్లోనే ఉంది గదా, ప్రకృతి సౌందర్యంతో ప్రశాంతతతో ఎంత అందంగా ఉంటుందో. ఆ రాజ్యంలో అడుగుపెడితే ప్రతిదీ, ప్రతి అణువు కూడా సృష్టి ఎంత గొప్పదో చెబుతున్నట్టుంటుంది. కాని ఇంత అందమైన రాజ్యాల్లో వాళ్లకి అసలైన గర్వకారణం ఏంటో తెలుసా? అక్కడి నెమళ్ళు. అబ్బా, వాటి అద్భుతమైన ఈకలు, ఆ గంభీరమైన నడక, ఆ రాజ్యం యొక్క సహజ సౌందర్యానికి అవే సింబలన్నమాట. ఆ రాజ్యంలో ప్రజలకి నెమళ్లంటే ఎంత ఇష్టమంటే వాటిని జస్ట్ పక్షుల్లా చూడరు. వాళ్ళ సంస్కృతిలో, వాళ్ళ గర్వంలో ఒక భాగంగా చూసుకునేవాళ్ళు. వాటి అందం ఏదో స్వర్గం నుంచి వచ్చిన గిఫ్ట్ అని అంతలా నమ్మేవారనమాట. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఒకరోజు ఉదయం రాజ్యం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. కారణం? ఎప్పుడూ అందంగా కనిపించే ఆ నెమళ్ళు తమ అద్భుతమైన ఈకలు లేకుండా నగ్నంగా కనిపించాయి. ఇది మామూలు విషయం కాదు, ఒక షాకింగ్ క్రైమ్. ఇక ఈ దారుణమైన సంఘటనతో కథ ఇన్వెస్టిగేషన్ ఫేజ్లోకి వెళ్తుంది. రాజుగారు ఎలా స్పందించారు, మన హీరో ఎలా ఎంట్రీ ఇచ్చాడు చూద్దాం. రాజుగారికి పిచ్చెక్కిపోయింది. ఇది కేవలం దొంగతనం గాదు, రాజ్యం యొక్క ఆత్మమీదే దాడి జరిగినట్టు ఫీలయ్యారు. దీనికేదో మామూలు సొల్యూషన్ సరిపోదు, ఒక స్పెషలిస్ట్ కావాలి అని డిసైడ్ అయ్యారు. అప్పుడే మన హీరో ఎంట్రీ ఇస్తాడు. ఎవరా హీరో? గూఢచారి కోతి. ఆ రాజ్యంలోకల్లా అత్యంత తెలివైనది. ఎంత పెద్ద సమస్యనైనా చిటికెలో పరిష్కరించగలదు. సో ఈ అంతుచిక్కని కేసుని ఛేదించే బాధ్యత ఇప్పుడు దాని చేతుల్లోనే ఉంది. సరే, ఇక మన గూఢచారి కోతి ఫీల్డ్లోకి దిగింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్. ప్రతి చిన్న క్లూని కూడా వదలకుండా ఈ మిస్టరీని ఛేదించే పనిలో పడింది. ఈ గూఢచారి కోతి వర్కింగ్ స్టైల్ చాలా సిస్టమాటిక్గా ఉంటుంది. ఫస్ట్ క్రైమ్ సీన్ని మొత్తం సర్వే చేసింది. తర్వాత భయంతో వణికిపోతున్న నెమళ్లను క్వశ్చన్ చేసింది. అన్నిటికన్నా ముఖ్యంగా అసలీ నేరం వెనక మోటివ్ ఏంటి అని తెలుసుకోవడానికి ట్రై చేసింది. ఇక ఇన్వెస్టిగేషన్ క్లైమాక్స్కొచ్చేసింది. దొరికిన ఆధారాలన్నీ ఒకే ఒక్కరి వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. ఫైనలీ దొంగ ఎవరో రివీల్ చేసే టైం వచ్చేసింది. ఆ క్లూస్ని ఫాలో అవుతూ వెళ్తుంటే అడవిలో ఒక విచిత్రమైన, అసలు ఊహించని సీన్ కనిపించింది. మన గూఢచారి కోతికే మైండ్ బ్లాంక్ అయిపోయిందది చూసి. కట్ చేస్తే అక్కడ దొంగ ఎవరో కాదు, ఒక అహంకారం పట్టిన కాకి. అదేం చేస్తోందంటే దొంగిలించిన నెమలి ఈకల్ని తన నల్ల ఒంటికి గమ్తో అతికించుకుంటోంది. నెమలిలా కనిపించాలని దాని తాపత్రయం. ఆ సీన్ చూస్తే నవ్వాలో జాలిపడాలో కూడా అర్థం కాదు. ఇక్కడే మనకసలు పాయింట్ అర్థమవుతుంది. ఒక పక్క న్యాచురల్ బ్యూటీతో గ్రేస్ఫుల్గా ఉండే నెమలి, మరోపక్క అరువు తెచ్చుకున్న ఈకలతో చాలా వికారంగా, ఆర్టిఫిషియల్గా కనిపిస్తున్న కాకి. అంటే చూడండి, ఒరిజినల్కి ఫేక్కి మధ్య తేడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. సో కథ అయితే ముగిసింది, కాని దీనిలోంచి మనం నేర్చుకోవాల్సిన నీతి మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అసలీ కథ వెనుకున్న లోతైన మీనింగ్ ఏంటి, మనకేం పాఠం నేర్పుతోంది, ఇప్పుడు చూద్దాం. ఈ కథ చెప్పే నీతి చాలా సింపుల్ అండ్ క్లియర్. నువ్వుగా ఉండు, అంతే. ఎందుకంటే ఇతరులని కాపీ కొట్టి తెచ్చుకున్న అందం గానీ, పేరు కాని ఎక్కువ కాలం నిల్వదు. మన అసలైన విలువ మన నుండే వస్తుంది. సో ఫైనల్గా ఈ కథ మనకు ఏం చెప్తోంది? ఇమిటేషన్ అనేది డేంజరస్ అని, అహంకారం అనేది లోపల ఏమీ లేని డొల్లా అని. హిరణ్యగర్భ రాజ్యంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఒకటే విషయం స్పష్టం చేస్తోంది. నిజమైన విలువ అనేది బయట వేసుకునే మేకప్లో కాదు, మన లోపల ఉన్న సహజమైన క్వాలిటీస్లోనే ఉంటుంది. ఆ కాకి చేసిన బేసిక్ మిస్టేక్ దొంగతనం మాత్రమే కాదు, అందం, విలువ అనేవి కేవలం బయట రూపంలోనే ఉంటాయని అది తప్పుగా అర్థం చేసుకుంది. అసలు విషయమేంటంటే నెమలి అందం దాని ఈకల్లో లేదు, దాని సహజత్వంలో, దాని నడకలో ఉంది. ఈ చిన్న పాయింట్ని ఆ కాకి మిస్ అయింది. మరి ముగింపుగా ఒక్క మాట. ఈ పాత కథ మన ఇప్పటి ప్రపంచానికి ఒక పెద్ద ఛాలెంజ్ విసురుతోంది. ఎక్కడ చూసినా ఒకరినొకరు కాపీ కొట్టుకునే ఈ రోజుల్లో నిజంగా మనలా మనముండటమంటే ఏంటి, ఆథెంటిక్గా బ్రతకడమంటే అర్థమేంటి,
ఈ ప్రశ్నకు సమాధానం బహుశా మనమందరం వెతుక్కోవాల్సిందే.